ప్రముఖ కొరియోగ్రాఫర్ డే డ్యాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన పండు మాస్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం విశాఖలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆయనకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ప్రమాద విషయం తెలియగానే పల్లా శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. పండు మాస్టర్ సన్నిహితులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చుల గురించి ఎంత మాత్రం ఆందోళన చెందవద్దని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం డాక్టర్స్తో తాను స్వయంగా మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే మంచి మనసుపై నెటిజన్స్, పండు మాస్టర్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రమాదంలో ఆయన నడుము కింది భాగంలో జాయింట్ డిస్లొకేషన్ కాగా శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేసినట్లు వెల్లడించారు. అయితే ఆయన 2 కాళ్లకు కూడా సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్సల అనంతరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నెలల విశ్రాంతి అవసరమని, ఆ తర్వాత ఆయన మళ్ళీ యథావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేసింది. ఈ వార్తతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు. వెంకటు అన్నయ్య అన్నయ్య నమస్తే అండి. నమస్తే. ఏది ఎవరి యాక్సిడెంట్? మన గాజువాక పండు మాస్టర్ ఉన్నాడు కదన్నయ్య, శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఆటలు చేస్తాడు. తను నిన్న తగరపువలసి వెళ్ళి ఈవెంట్ చేసుకుని నైట్ వస్తున్నాడటండి. వస్తుంటే ఆనందపురం హైవే దాటాక మన అనకాపల్లి రోడ్ ఉంది కదండి, 6 లైన్స్, అవును, దాంట్లో వామిటింగ్ వస్తుందని కార్ పక్కకి తీయమన్నాడంట. తీసి వామిటింగ్ చేసుకుందాం అనే టైంలో ఏ కారులోంచి దిగాడో ఆ కార్ని వేరే వెహికల్, కోళ్ళు షిఫ్ట్ చేసి వెహికల్ వచ్చి కొడితే ఈ కారు ఆయన తొక్కిసిందండి. తొక్కిస్తే 2 కాళ్ళు కంప్లీట్ గా రిగిపోయండి. తర్వాత తుంటి ఎముక డిస్లోకేట్ అయిపోయింది. ఇప్పుడు అది సెట్ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ గారు. ఓకే, నాతో మాట్లాడారండి డాక్టర్ గారు. ప్రమాదం ఏం లేదు, డిస్ సెట్ చేస్తాను, తర్వాత నర్వ్ సెక్షన్ ఎలా ఉంది చూసుకొని ఎనస్థీసియా డాక్టర్ గారితో మాట్లాడి అప్పుడు కాలుకి సర్జరీకి వెళ్దామని చెప్పారండి. నేను డబ్బులు తీసుకొస్తాను అన్నయ్య గారు. అలాగేనండి, ట్రీట్మెంట్ చేయించమను. అలాగేనండి, మనీ కోసం ఆలోచించదని చెప్పి నేను తీసుకొస్తాను సీఎం గారి దగ్గరికి వెళ్ళి. అలాగే అన్నయ్య గారు. ఆ ధైర్యం ఇవ్వు వాళ్ళకి.